హాయ్ అండి. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీ వీక్ వచ్చింది. ఫ్యామిలీ వీక్ సూపర్ అనిపించింది. ఒక్కొక్కరు ఒక హింట్ ఇచ్చిపోతున్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటా వెళ్తున్నారు. పాపం మన టేస్టీ తేజ వాళ్ళ మదర్ వస్తేనే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అండి. వస్తారంటారా? ఈ వీక్ లో చూడాలి, నాగార్జున గారైనా తెప్పిస్తారా లేదా ఈ రోజైనా తెప్పిస్తారా చూడాలి. సడన్ సర్ప్రైజ్ గా పాపం ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టు టీజర్ లో చూపించారు. ఇంకా హ్యాపీ ప్రేరణ, ఇంకా ఫుల్ హ్యాపీ ఉంటుంది. నిన్న పాపం మన పృథ్వీ వాళ్ళ మమ్మీ వచ్చింది కదా, చాలా బాగా చెప్పి వెళ్ళింది. ఇవన్నీ లవ్ స్టోరీ అవన్నీ ఇక్కడ ఉండదు, గేమ్ పరంగా బాగా ఆడు, అందరితో కొట్లాడుకొని ఆమె కన్నడలో చెప్పిపోయింది. కాబట్టి నేను ఫ్యామిలీ వీక్ అయితే ప్రతి ఒక్కరికి ఒక బూస్ట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పారు కదా, అది కరెక్ట్ అంటారా? కరెక్ట్. నిఖిల్ వాళ్ళ మదర్ వై అన్నారు, జీ అన్నారు, హింట్ ఇచ్చారు. వై అంటే యష్మితో దూరంగా ఉండు, పి అంటే ప్రేరణతో కొంచెం జాగ్రత్త, మన గౌతమ్తో జాగ్రత్త అని చెప్పారు జీ అని. చాలా ఇంటెలిజెంట్గా నిఖిల్ వాళ్ళ మదర్ కూడా, నిఖిల్ మాదిరే జీన్స్ ఎక్కడికి పోతాయండి, నిఖిల్ వాళ్ళ మదర్దే జీన్స్ వచ్చినట్టున్నాయి. చాలా బాగా క్లవర్గా చెప్పిపోయింది ఆమె. అందుకని నిఖిల్ పాపం యష్మి కూడా నిన్న చెప్పింది, ఒక టాస్క్ జరిగింది కదా పెళ్లి సందడి ఏదో టాస్క్, ఆ టాస్క్లో నాతో ఎవరు మాట్లాడడం లేదు అని యష్మి కొంచెం చెప్పింది. నిఖిల్ కొంచెం దూరంగానే ఉంటున్నాడని అనిపించింది నాకు. ఇంకా మన విష్ణుప్రియ వాళ్ళ డాడీ కూడా వచ్చి ఇవన్నీ ఇక్కడ మట్టికే, బయట వేరే ఉంటుంది లోకము, ప్రేమ పెళ్ళి అని చెప్పి హింట్ కూడా ఇచ్చాడు. ఇంకా విష్ణుప్రియ ఇప్పుడు ఇంకా 4 వీక్స్ ఉన్నా ఇప్పుడు కూడా మారకపోతే ఆమె ఓటింగ్ పరంగా చాలా లాస్ అయిపోతుందని నా అభిప్రాయం. మారుతుందని అనుకుంటున్నారా? అంతగా అనిపించడం లేదు, ఆమె ఫుల్ డీప్లో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది పృథ్వీ మీద. ఒక అమ్మాయి మనసు పడితే ఎక్కడికైనా వెళ్తుందని కారణం విష్ణుప్రియ కనబడుతుంది నాకు. ఫ్యామిలీ వీక్ అంటే ఎవ్రీ సీజన్ చూసుకుంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఏమైనా కనిపించిందా మీకు? ఎంటర్టైన్మెంట్ కలిపి గేమ్స్ పెట్టారు కానీ ఫ్యామిలీస్ కూడా అంతగా ఎంటర్టైన్మెంట్ పెట్టలేదు, ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చి ప్రతి ఒక్కరు హింట్ ఇస్తా పోయారు. పోయినసారి మీకు సీజన్ 2లో సీజన్ 3లో వాళ్ళ ఫ్యామిలీస్ హింట్ ఇచ్చినందుకు చాలా రచ్చరంబలో చేసినారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి హింట్ ఇచ్చి, మన గౌతమ్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్పాడు నీకు చాలా స్ట్రాంగ్ ఉంది అని. ఇండైరెక్ట్గానే చెప్పేసినాడు కదా నీకు స్ట్రాంగ్ ఉంది, దానివల్ల అతను నువ్వు ఎవరి జోలికి వెళ్ళకు, ఇంకా కొట్లాటలు పెట్టుకోకు, ట్రాంగిల్ ఆ స్టోరీ ఈ స్టోరీ అని ఇండైరెక్ట్గానే చెప్పారు వాళ్ళ బ్రదర్. కాబట్టి అంత ఫన్ క్రియేట్ చేయలేదు. కొంచెం ఎమోషనల్ పరంగా అయితే నాకు నబీల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఎమోషనల్ అనిపించింది. ఇంకా ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఈరోజు రాబోతున్నాను, అది కూడా ఎమోషన్. యష్మి వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కూడా డాడీ సెంటిమెంట్ చాలా రోజులు మిస్ అయింది కాబట్టి చాలా బాగా అనిపించింది. ముక్కు అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? ముక్కు అవినాష్ సీజన్ 8ని నిలబెట్టాడని చెప్పి మీ అంతా ఒప్పుకోకపోయినా సీజన్ 8 నిలబడింది ఎవరి వల్ల? ముక్కు అవినాష్ వల్లే. అందుకే స్పెషల్ ట్రీట్ ఎవరి పేరెంట్స్ వచ్చినా గార్డెన్లోనో ఎక్కడో పెట్టాడు. మనోడు వైఫ్ వచ్చినా వెళ్ళి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసినాడు బిగ్ బాస్. అంటే సీజన్ 8ని నువ్వు నిలబెట్టినందుకు మేము ఇచ్చే ట్రీట్ అనేది ఇండైరెక్ట్గా అవినాష్ చెప్పినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే స్పెషల్ ట్రీట్ ఎవరికి ఇవ్వలే కదా, క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చి ఇంకా కామెడీగా లైట్లు కూడా బంద్ చేసి స్టార్ట్ చేశాడు. మనోడైతే లైట్లు బంద్ చేస్తారు బిగ్ బాస్ అని కామెడీగా కొంచెం దాంట్లో కూడా ఫన్ జనరేట్ చేశాడు కాబట్టి బాగా అనిపించింది. అంటే నిఖిల్ వాళ్ళ మదర్ అలా చెప్పడం అది నిఖిల్కి నెగిటివ్ అనే చెప్పొచ్చా? నిఖిల్కి నెగిటివ్ ఏం లేదు. నిఖిల్ కొంచెం జాగ్రత్త పడితే ఓటింగ్ పరంగా ఇప్పుడు టాప్లో ఉన్నాడని నిఖిల్ వాస్తవంగానే చెప్పేసింది వాళ్ళ మదర్. నువ్వు వీళ్ళ జోలికి వెళ్ళకపోతే నువ్వు ఇంకా బాగా సేఫ్ అవుతావు అని చెప్పింది. కాబట్టి నిఖిల్ ఇంకా జాగ్రత్తగా ఉంటే టాప్ 1లో ఎలాగో నిఖిల్ నబీల్ ఉంటారు. టాప్ 3 కోసమే ఫైట్ జరుగుతుందని గౌతమ్ కృష్ణ అండ్ అవినాష్ మధ్యలో అని నా అభిప్రాయం అండి. అంటే యష్మి వాళ్ళ డాడీ అందరికి అలా సారీ చెప్పడం అనేది ఎలా అనిపించింది? యష్మి కొంచెం అగ్రిమెంట్ చేసింది కాబట్టి పాపం ఆయన పేరు ఇంకా కామెడీ ఏంటంటే యష్మి వాళ్ళ ఫాదర్ని అందరు హక్ చేసుకున్నారు. నిఖిల్ 2 times కాలు ముక్కాడు. దాన్ని మా అమ్మయ్య అనో ఏమో అనో మనం ఏమనుకోవాలో మనకు తెలీదు. ఎందుకంటే 2 times వెళ్ళేటప్పుడు కాలు ముక్కాడు, వచ్చేటప్పుడు కాలు ముక్కాడు. నిఖిల్ వాళ్ళ మదర్ అసలు యష్మితో కానీ విష్ణుప్రియతో అసలు మాట్లాడలేదు. అవును, ఎవరితో మాట్లాడలేదు. ఆమె ఖాళీ అవినాష్ మీ కామెడీ నచ్చిందని చెప్పింది, టేస్టీ తేజకి చెప్పింది, మీ మదర్ మేమంతా మదరే అని చెప్పింది. కాబట్టి కొంచెం వచ్చిన పేరెంట్స్ కూడా బిగ్ బాస్ 24 hours వాచ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది హింట్ తీసుకునే వస్తున్నారు, మేమంతా బాగున్నాం, మీరు ఆడుతున్నారు నీట్గా ఏం చెప్పడం లేదు. వాళ్ళ గౌతమ్ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి నీట్గా ట్రాంగిల్ వద్దు, యాంగిల్ వద్దు, బోర్డ్ యాంగిల్ వద్దు ఏదేదో అన్నాడు. హింట్ ఇచ్చిపోతున్నారు కాబట్టి ఫ్యామిలీ వీక్ కంటెస్టెంట్స్కి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. టాప్ 5 ఎవరెవరు అనిపిస్తుంది? నిఖిల్ నబీల్ కంపల్సరీ ఉంటారు. 3rd ప్లేస్లో అవినాష్ గారు కంపల్సరీ ఉంటారు. ప్రేరణ ఈ మెగా చీఫ్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కడో నెగిటివ్ పాయింట్ వచ్చినాయి ఆమెకు. కస్టర్డ్ ఆపిల్ ఆమె కొంప ముచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అన్న గౌతమ్ కృష్ణ వాళ్ళ అన్న రాగానే కస్టర్డ్ ఆపిల్ తెచ్చిచ్చాడు.
ఆమెకి ఇవ్వండి ప్రేరణ కానీ, అంటే కొంచెం నెగిటివ్లో ఉంది ప్రేరణ కాబట్టి కొంచెం రోహిణి, అవినాష్ వీళ్ళు 5 మంది ఉంటారండి కంపల్సరీగా. నబీల్ ఉంటాడు, నిఖిల్ ఉంటాడు, అవినాష్ ఉంటాడు, రోహిణి ఉంటాడు, గౌతమ్ కృష్ణ. ఇదే నా టాప్ 5. మేబీ ఈ వీక్ యష్మికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా, లేదా ఆశ్చర్యపోనట్లేదు పృథ్వీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.